అందరికీ నమస్తే। ఈ వీడియోలో కొత్తిమీర పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి। తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు। అది ఎలా చేయాలో చూద్దాం। చాలా బాగుందండి పచ్చడి అయితే। ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తీసుకుని ఈ విధంగా వేరులు ఒకటే తీస్తే సరిపోతుందండి। వేరులన్నీ తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి। వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి। లేదంటే అలాగా కూడా వేసుకోవచ్చు, కానీ పొడుగ్గా తీగల్లా ఉంటుంది కాబట్టి సన్నగా కట్ చేస్తున్నాను నేను। ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు కావాల్సినవి చూద్దాం। ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ, కారం తగ్గట్టు ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలండి। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి। ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలండి। ఎండుమిరగాయలు లేని వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి। తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి। ఇప్పుడు మనం కట్ చేసుకున్నది కొంచెం ఒక కప్పు తీసుకుని పక్కన పెట్టుకుందామండి। అది ఎందుకో తర్వాత చెప్తాను। ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలింది ఎండుమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అంతా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి। బాగా కలిసిన తర్వాత సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరలో వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలి। ఈ విధంగా కొద్దిగా వాటర్ మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిదండి। వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, ఒక వెల్లుల్లిపాయ వేసాను నేను। ఇలా వేసుకొని వాటర్ అంతా ఇమికిపోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలండి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి। ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ముందుగా మనం కొత్తిమీర తీసాం కదండి, ఆ కొత్తిమీర వేసుకోవాలి। ఎందుకంటే కొంచెం ఫ్రై అయినప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం తగ్గుతుంది కదా। ఫ్రెష్గా కొత్తిమీర ఫ్లేవర్ రావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉందండి। ఆ కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పేస్ట్ పట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కొద్దిగా తీసుకుని వేసుకోవాలండి ఆయిల్లో। ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడి వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి। పోపు అంతా పచ్చడికి పట్టేంత వరకు కలుపుకొని ఉప్పు చెక్ చేసుకుంటూ సరిపోకపోతే ఉప్పు వేసుకుని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకోవటమేనండి। చాలా ఈజీ, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అప్పటికప్పుడు। పచ్చడి అయితే చాలా బాగుందండి। నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।